నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. హోంశాఖ మార్చులుగా బాధ్యతలు తీసుకున్న వంగలపూడి అనిత. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలించడమే సంకల్పం. జూలై 3 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్న పార్తీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. బడి బయట పిల్లలను బడిలో చేర్పించేందుకే నేను బడికి పోతా. ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ. నారావారి సర్కార్లో నారీమణులకు అగ్రపీఠం. 3 మహిళా మంత్రులపై వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, నలంద అంటే పేరు కాదని భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మిళితమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. రాజ్గిర్లో నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ అగ్నికీలలో పుస్తకాలు కాల్చవచ్చు, కానీ జ్ఞానాన్ని మాత్రం కాదని ఆయన పేర్కొన్నారు. ఇదే సత్యాన్ని నలంద పునరుద్ఘాటిస్తుందని తెలియజేశారు. ప్రధానంగా 3వసారి ప్రమాణం చేసిన 10 రోజుల్లోనే ఇలా నలంద యూనివర్సిటీకి వచ్చి క్యాంపస్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ యూనివర్సిటీలో పునర్నిర్మాణంలో ఇతర దేశాలు సైతం పాలు పంచుకుంటున్నాయని ప్రధాని మోడీ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులు అనుసంధానించే నిధులు మంజూరు దస్త్రంపై, అలాగే గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్కు అభినందనలు తెలియజేశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యత చేపట్టిన పవన్ కళ్యాణ్కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలియజేశారు. ఆయన్ని కలిసిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తెలుగుదేశం పార్టీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్ 2లో దస్త్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కుమార్తె రష్మితతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు హోంమంత్రికి వేద ఆశీర్వచనం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం వివిధ శాఖల అధికారులు, నేతలు ఆమెకు అభినందనలు తెలియజేశారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని పార్తీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర తెలియజేశారు. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా డే సందర్భంగా పార్తీపురం ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన ప్రత్యేక నిర్ధారణ కేంద్ర కార్యక్రమాలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి
విష్ణు చరణ్తో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు బోన్ల విజయచంద్ర మాట్లాడుతూ 2047 సంవత్సరం నాటికి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే సంకల్పంతో ప్రత్యేక మిషన్ రూపొందించడం జరిగిందని తెలియజేశారు. ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో 40 సంవత్సరాల లోపు గల వారిలో ఈ వ్యాధి గల వారిని గుర్తించేందుకు జూన్ 19వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, 40 సంవత్సరాల లోపు వయసు గల ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్మూలనకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ మురళీధర్, ట్రైబల్ వెల్ఫేర్ ఉప సంచాలకులు, ఐటీడీఏ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అనేది 2023 అక్టోబర్ నుంచి ప్రారంభమైందని, 2024 ఫిబ్రవరి వరకు అమల్లో ఉందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కె మధుసూదన్ రావు తెలియజేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో 29,500 కనెక్షన్లు మంజూరు చేశామని, రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉన్నామని తెలియజేశారు. 2021లో ఫేజ్ 1లో 49,000 కనెక్షన్లు మంజూరు చేసినప్పుడు రాష్ట్రంలో ప్రథమ స్థానం సంపాదించామని పేర్కొన్నారు. లబ్ధిదారులకు సిలిండర్, గ్యాస్ రెగ్యులేటర్, సురక్షా ట్యూబు, స్టవ్ మొదలైనవి ఫ్రీగా ఇస్తారని ఆయన చెప్పారు. లబ్ధిదారులు ప్రతి ఏటా 12 సిలిండర్ల వరకు వినియోగించుకోవచ్చునని, ఒక్కొక్క సిలిండర్కు 300 రూపాయల సబ్సిడీ లభిస్తుందని తెలియజేశారు. జిల్లాలో 1,02,000 ఉజ్వల పథకం లబ్ధిదారులు ఉన్నారని తెలియజేశారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అనేది మొన్న లాస్ట్ ఇయర్ అంటే 2023 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయిందండి. అది అప్పటి నుంచి ఫిబ్రవరి 2024 వరకు ఇచ్చినప్పుడు మనం ఏంటంటే మన విజయనగరం జిల్లాలో మొత్తం 29,500 వరకు కనెక్షన్స్ ఇచ్చామండి. ఇది రాష్ట్రంలోనే సెకండ్ పొజిషన్లో ఉన్నాము. గతంలో కూడా ఫేజ్ 1లో కూడా 2021లో ఇచ్చినప్పుడు కూడా మనం 49,000 ఇవ్వడం వల్ల అప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చాము, ఇప్పుడు స్టేట్ సెకండ్ వచ్చాము. ఈ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అనేది బెనిఫిషియర్స్కి ట్రైబల్ పీపుల్ కానీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉమెన్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఇచ్చారండి. ఇది ఏంటంటే అందరికీ వాళ్ళకి సిలిండర్గా గ్యాస్, రెగ్యులేటరు, ట్యూబ్, సురక్షా ట్యూబ్, స్టవ్ అన్నీ ఫ్రీగా ఇస్తారు. అది కాకుండా వీళ్ళకి ప్రతి సంవత్సరం 12 సిలిండర్ల వరకు వాళ్ళు వాడుకోవచ్చు. సిలిండర్ ఒక్కొక్కరికి 300 రూపాయలు సబ్సిడీ కూడా పడుతుందండి. దానివల్ల మన జిల్లాలో మొత్తం ఇప్పుడు దాకా అన్నీ కలిపి ఈ ఉజ్వల అనేది 1,02,000 ఉన్నాయండి. దీనివల్ల ఈ 1,02,000 మంది ఎన్నిసార్లు గ్యాస్ తీసుకున్నా వాళ్ళకి సంవత్సరం 12 లోపు ఎన్నిసార్లు తీసుకున్నా వాళ్ళకి నెలకు తీసుకున్న ప్రతి సిలిండర్కి 300 రూపాయలు అనేది సబ్సిడీ పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో 24 నియోజకవర్గాల్లో మహిళా మల్లు జయకేతనం ఎగురవేశారు. వారిలో 3కి క్యాబినెట్ స్థానం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా మంత్రులపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. 2024 సార్వత్రిక ఎన్నికలలో 24 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించి విజయ కేతనం ఎగురవేశారు. వీరిలో 21 మంది తెలుగుదేశం పార్టీకి చెందినవారు కాగా ఒకరు జనసేన పార్టీ నుంచి గెలిచారు. వంగలపూడి అనిత హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన అనిత విశాఖపట్నంలోని ఎస్రాయివరం మండలం లింగరాజుపాలెంలో 1984 జనవరి 1వ తేదీన జన్మించారు. 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి దూర విద్య ద్వారా ఎంఈడి కోర్సు పూర్తి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 2014లో పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనిత వైసీపీ అభ్యర్థి తానేటి వనిత చేతిలో ఓటమి చవిచూశారు. తాజాగా జరిగిన ఎన్నికలలో మళ్లీ పాయకరావుపేట నుంచి బరిలో దిగి వైసీపీ అభ్యర్థి కంబాల జోగులపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. సత్యసాయి జిల్లా పెనుగొండ నుంచి విజయం సాధించిన ఎస్ సవితకు బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖ మంత్రిగా కేబినెట్లో చోటు దొరికింది. 1977లో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో సవిత జన్మించారు. ఈమె తండ్రి సోమందేపల్లి రామచంద్రారెడ్డి 1984లో హిందూపురం ఎంపీగా రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. సవిత శ్రీ కృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం నుంచి 1998వ సంవత్సరంలో BA పూర్తి చేశారు.
2015 నుంచి టీడీపీలో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్న సవిత పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. తాజా ఎన్నికలలో పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఉషశ్రీ చరణపై విజయం సాధించారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన సవితకు బీసీ మహిళా కోటాలో చంద్రబాబు మంత్రిగా అవకాశం కల్పించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ కురుబ సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆమె సేవలందించారు. డిప్యూటీ సీఎం రాజన్న దొరపై పోటీ చేసి విజయం సాధించిన గుమ్మడి సంధ్యారాణికి స్త్రీ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా స్థానం లభించింది. ఎస్టీ కొండదొర వర్గానికి చెందిన సంధ్యారాణి 1973 మార్చి 15వ తేదీన జన్మించారు. విజయనగరంలోని మహారాజా మహిళా కళాశాల నుంచి బీఎస్సీ పూర్తి చేశారు. 1999లో ఆమె సాలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్పి బంజదేవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పీడిక రాజన్న దొర చేతిలో ఓడిపోయారు. 2014 సాధారణ ఎన్నికలలో అరకు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయం లభించలేదు. 2015లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా ఎంపికై 2021 వరకు కొనసాగారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో రాజన్న దొరపై టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీలో ముచ్చటగా 3 మహిళలకు మంత్రివర్గంలో స్థానం లభించింది. విజయనగరం మండల పరిషత్ కార్యాలయంలో నేను బడికి పోతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించారు. ఎంపీపీ మావిడి అప్పనాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను చేర్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జీవితంలో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలంటే ఉపాధ్యాయులు పాఠాలు బాగా చెప్పాలని ఆయన అన్నారు. విద్యకు ఉపాధ్యాయులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారన్నారు. పాఠశాలకు వెళ్లకుండా విద్యార్థులు ఉండిపోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీడీఓ గంట వెంకట్రావు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది డ్రాప్అవుట్స్ ఉన్నారు, వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారు, అసలు వాళ్ళు నెవర్ ఎన్రోల్డా లేకపోతే డ్రాప్ అవుటా, రీజన్స్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కంప్లీట్ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే మన స్కూల్ వర్క్ ఏంటంటే స్కూల్లో ఎంతమంది డ్రాప్ అవుట్ అవుతున్నారు, స్కూల్కి వచ్చిన ఫీడింగ్ విలేజెస్ మ్యాక్సిమం ఏంటి అనేది మాత్రమే చూసుకుంటాం. కానీ వాడు క్లస్టర్ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా చూసి డేటా సేకరించి దాన్ని ఎవరికి అంటే సెగ్రిగేట్ చేసి ఏ స్కూల్ పరిధిలో ఎవరు వస్తారని సెగ్రిగేట్ చేసి అటు వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇటు హెచ్ఎంకి కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను సిఆర్పిలు చాలా ముఖ్యమైన వాళ్ళు, అంటే వాళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇటువంటి వాటిల్లో. ప్రతి కూరలోనూ వేసుకునే కూరగాయ ఏదైనా ఉంది అంటే అది ఒక టమాటా. అసలు టమాటా వేసుకోకపోతే ఆ కూర రుచే ఉండదు. కానీ టమాటా ధరలు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి. కిలో 80 రూపాయల నుంచి 90 రూపాయల వరకు అమ్ముతున్నారు. సామాన్య ప్రజలు టమాటా కొనుక్కోవడానికి బెంబలెత్తిపోతున్నారు. గతంలో కిలో 20 రూపాయల నుండి 30 రూపాయల వరకు దొరికే పరిస్థితి ఉండేది. కానీ గత వారం రోజుల నుంచి అధిక రేట్లు టమాటాకు ఉండడంతో వినియోగదారులకు కొనలేని పరిస్థితి ఏర్పడింది. విజయనగరం గంట స్తంభం దగ్గర ఉన్న మార్కెట్లు కిలో 80 రూపాయలకి వ్యాపారస్తులు అమ్ముతున్నారు. 24 కేజీల టమాటో క్రేట్ను వ్యాపారస్తులు 1500 రూపాయల నుంచి 1600 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారస్తులకి కిలో 60 రూపాయల నుంచి 70 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారులకు మాత్రం 80 రూపాయల నుంచి 90 రూపాయల వరకు అమ్మకాలు చేపడుతున్నారు. దీంతో వినియోగదారులు 2 కేజీలు పట్టుకుని వెళ్లవలసిన టమాటాలను 1/4 కేజీ, అర కేజీ కొనుగోలు చేస్తున్నారు. అధికంగా ఉన్న టమాటా ధరలు తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు. సత్యవాడండి. టమాటా అడిగితే 5 రూపాయలు చెప్తున్నారు. 7 కొనకి వెళ్ళిపోతాను కేజీ. అంతకుముందు 20, 30, 40 ఈ మధ్య. ఇప్పుడు 5 రూపాయలు అంటే మాకు కొనలేకపోతాను కదా. ఎందుకు పెరిగింది అంటారు? మరి ఎందుకు పెరిగింది మాకు ఎక్కడ తెలుసు. వ్యాపారస్తులు రాళ్ళు మేము తగ్గట్లేదు అడిగితే. పట్టుకెళ్ళట్లేదు, మానేసానండి. 5 రూపాయలు ఏడు కొంటాం. ఇంకా విజయనగరం స్టేడియం దగ్గర నుంచి వచ్చాము, ఇంత దూరం నుంచి వచ్చాము. వచ్చినా సరే బాగా రేటు ఉన్నాయి కూరలు. నేను టమోటాలు బాగా ఎక్కువ రేటు ఉన్నాయి. కేజీ 80 ఉంది. కేజీ కొనవలసింది అర కేజీ కొంటున్నాము.
తగ్గించండి. బాగాను కూరలన్నీ రేట్లుగానే ఉంటున్నాయి, ప్రతిదీ రేటుగానే ఉంటుంది. తగ్గించండి. సామాన్య మానవులను బతకడం చాలా కష్టంగా ఉంది. తగ్గించండి. ఎందుకు అర కేజీ పట్టుకెళ్ళారు మీరు? చాలా ఎక్కువ రేటు ఉన్నాయి కాబట్టి అర కేజీ కొన్నాము. ముందు 20 అలా ఉండేది కేజీ, ఇప్పుడు బాగా ఎక్కువగా ఉంది. ఉల్లిపాయలు అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. ఇంత మునుపు 20 రూపాయలు అమ్మిన వాళ్ళు వాళ్ళే ఇప్పుడు 80 రూపాయలు అమ్ముతున్నారు. దానికి ఏంటి రీజన్ అంటే మనమేం చెప్పలేము. ఏమనంటే మాకు కొండమే మేము 75, 80 కొంటాం, మీరేం బేరాలు ఆడుతున్నాడు వాళ్ళు అంటున్నారు. కాకపోతే మరి క్రాప్ తెలియక ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా లేటో లేదా అసలు క్రాప్ లేదు ఏమనేది మనకు తెలియదు, ఐడియా లేదు. ధర అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే 100 రూపాయలు కూడా అమ్మడానికి అవకాశం ఉన్నది, ఇంకా 2 రోజులు పెరగడానికి అవకాశం ఉంది. అయితే అది మరి అటువంటి విషయాలంటే మనం ఏం చెప్తాం, వాళ్ళు మామూలు కల్టివేట్ చేసుకున్న వ్యవసాయదారులు వాళ్ళు చెప్పాలి. వాళ్ళకి గిట్టుబాటు అయితే, ఎందుకంటే వాళ్ళు మనం దమాయించి అడగడానికి కూడా లేదు. 20 రూపాయలకి అమ్మిన వాళ్ళు వాళ్ళే 10 రూపాయలు కూడా అమ్మారు ఇక్కడ. మరి వాళ్ళు 80కి అమ్ముతున్నారంటే మరి మనం ఇంక మాట్లాడడానికి ఏముంది, తప్పదు. కేజీ తీసుకుంటారు, అర కేజీ తీసుకుంటారు, పావు కేజీ తీసుకుంటున్నాం, ఇంకేం చేస్తాం, తప్పదు. తీసుకెళ్తున్నాం సార్, అర కేజీ తీసుకెళ్తున్నాం, 40 రూపాయలు. జూలై 1వ తేదీ నుంచి పింఛన్లను పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విజయనగరం మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఎంపీడీఓ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్ల పంపిణీ మొట్టమొదటి కావున క్షేత్రస్థాయిలో తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అర్హత కలిగిన ప్రతి పింఛన్దారుకు పెన్షన్ ఇచ్చే బాధ్యత సిబ్బంది తీసుకోవాలన్నారు. వృద్ధాప్య వితంతు పెన్షన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచడం జరిగిందని తెలియజేశారు. అయితే ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి ఒక్కొక్క నెలకి 1,000 రూపాయలు చొప్పున మొత్తం జూలై నెలలో 7,000 రూపాయలు పెన్షన్దారులకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. విభిన్న ప్రతిభావంతులకు 3,000 రూపాయల పెన్షన్ నుంచి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు జీవోఎంఎస్ నెంబర్ 43 ద్వారా ఈ నెల 13వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ రివైజ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు 1/4/2024 నుండి అమల్లోకి వస్తాయి. ఈ ఉత్తర్వుల్లో ప్రధానంగా ఉన్నటువంటిది ఏంటంటే, జూలై నెల అంటే జూన్ నెల పెన్షన్ జూలై 1వ తారీఖున ఇచ్చినప్పుడు 3,000 నుంచి 4,000కి ఏదైతే పెన్షన్ పెంపుదల చేశారో దాంతోపాటుగా ఏప్రిల్, మే, జూన్కి సంబంధించినటువంటి ఎరియర్ కూడా కలిపి 7,000 రూపాయలు చొప్పున ప్రతి పింఛన్దారుకి మనం దాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ పంపిణీకి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ బెనిఫిషరీస్కి మనం పింఛన్ ఇంటికి చేర్పించేదానికి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మనం పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సన్నాహకంగా ఈరోజు మీతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ శిక్షణా సంస్థల్లో ఐటీఐ ప్రవేశాలకు ఈ రోజు నుండి కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ టీవీ గిరి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు నుంచి ఈ నెల 26వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలియజేశారు. కౌన్సిలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతున్నారు. ఆన్లైన్లో 2,150 దరఖాస్తులాగా 1,628 పరిశీలించామన్నారు. జిల్లాలోని 3 ప్రభుత్వ ఐటీఐలు, వివిధ ట్రేడుల్లో 652 సీట్లు, 25 ప్రైవేట్ ఐటీఐలు 4,004 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల అడ్మిషన్లు స్టార్ట్ అయ్యాయి. ఈరోజు మొదటి రోజు. జిల్లాలో ఇప్పటి వరకు మాకు అందిన అప్లికేషన్లు 21,055 అప్లికేషన్లు అందాయి. వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు 1,620 మంది వెరిఫికేషన్ చేసుకున్నారు. వాళ్ళ తాలూకా జీపీఏ మార్కుల ప్రకారం వాళ్ళకి షెడ్యూల్స్ కేటాయింపు జరిగినది. అందరికీ ఎస్ఎంఎస్ బల్క్ మెసేజెస్ కూడా పంపించడం జరిగినది. ఎవరికైనా ఎస్ఎంఎస్లు అందకపోతే వాళ్ళు నేరుగా ఐటీఐకి వచ్చి వాళ్ళ తాలూకా కేటాయించిన షెడ్యూల్ డేటు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
అలాగే ఈరోజు కొన్ని వార్తాపత్రికల్లో కూడా షెడ్యూల్ డేట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇంకా ఇప్పటికీ కూడా క్లియర్ కాకపోతే వాళ్ళు ఐటీఐకి వచ్చి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్రైవేట్లో మన ప్రైవేట్ ఐటీఐల్లో 4000 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఐటీఐల్లోనే 652 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ సీట్లను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ మరియు డి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ సంయుక్తంగా ఈ నెల 21వ తేదీన ప్రపంచ సంగీత దినోత్సవం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు మండప రవి తెలియజేశారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు రోటరీ కమ్యూనిటీ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ 678వ కార్యక్రమంలో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమెరికాకు చెందిన గరికపాటి జగన్నాథరాం గాత్ర కచేరీ ఏర్పాటు చేస్తున్నామని, వయోలిన్పై చెన్నైకి చెందిన పప్పు జ్ఞానదేవ్, మృదంగంపై చెన్నైకి చెందిన డాక్టర్ పత్రి సతీష్ కుమార్ సహకారం అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ విచ్చేసి విజయవంతం చేయాలని అభిలషించారు. ఏంటండి మండపాక రవి? ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ 678వ కార్యక్రమం, అలాగే రోటరీ దశకి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ సంయుక్త నిర్వహణలో ప్రపంచ సంగీత దినోత్సవం జూన్ 21వ తేదీ నాడు రోటరీ కమ్యూనిటీ హాల్లో సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు గాత్ర కచేరీ ఉంటుంది. చిరంజీవి జగన్నాథరాం గరికపాటి అబ్బాయి అమెరికా నుంచి, అంటే విజయనగరం వాళ్ళది, అమెరికా నుంచి ఆ అబ్బాయి సెటిల్ అయ్యారు. వాళ్ళు కార్యక్రమానికి గాత్ర కచేరీ చేయడానికి వస్తున్నాడు. చిన్న కుర్రాడు, అద్భుతంగా పాడతాడు. అలాగే పప్పు జ్ఞానదేవని చెన్నై నుంచి ఆయన వైలిన్ పైన, మృదంగంపై మన విజయనగరానికి చెందిన, అలాగే ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ప్రపంచ ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు డాక్టర్ పత్రి సతీష్ కుమార్ గారు ఆయన మృదంగానికి వస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ప్రపంచ సంగీత దినోత్సవం నాడు ఒక కళాకారుడికి మనం సత్కరించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం డాక్టర్ పత్రి సతీష్ కుమార్ గారినే ఈ మధ్య కేంద్ర సంగీత నాటక అకాడమీ రావడం వల్ల మన విజయనగరానికి గర్వకారణంగా ఆయనకి ఈసారి సత్కారం చేయడం జరుగుతుంది. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ బి వరప్రసాద్ పేర్కొన్నారు. ఈరోజు విజయనగరం జిల్లా మహారాజా ఆసుపత్రిలో గల కార్యాలయంలో ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడారు. 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 7:45 వరకు జిల్లా ఉన్నత స్థాయి అధికారులు మరియు పాఠశాల విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. తారీఖున పై అధికారులు మరియు మా కమిషనర్ గారు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అనుసరించి ఈ నెల 21వ తారీఖున మన విజయనగరం జిల్లాలో కల రాజీవ్ గాంధీ స్టేడియంలో యోగా డేని పురస్కరించుకొని ఆ రోజు జరుగుతుంది ఈ సెలబ్రేషన్స్. ఉదయం 7 గంటల నుంచి 7:45 వరకు అందరూ జిల్లా ఉన్నత స్థాయి అధికారులు మరియు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, సామాన్య ప్రజలు అందరూ దాంట్లో పాల్గొని విరివిగా పాల్గొనేసేసి ఈ యోగా డేని విజయవంతంగా చేయాలని కోరుచున్నాను. ముఖ్యంగా ఈ యోగా వల్ల ప్రయోజనాలు కూడా నేను చెప్పాలని అనుకుంటున్నానండి. మనకి ఈ ప్రొఫెషనల్లీ వచ్చే జబ్బులు కావచ్చు, అంటే చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్స్ కావచ్చు, లేదా డాక్టర్స్ కావచ్చు, కూర్చొని పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే బ్లడ్ ప్రెషర్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, థైరాయిడ్ సమస్యలు కావచ్చు, ఇవన్నీ వచ్చే అవకాశం ఉన్నాయి. వాటన్నిటి నుంచి మనము రాకుండా కాపాడుకోవడం మాత్రం యోగా అనేది మాత్రం వితౌట్ ఎనీ మెడికేషన్ అద్భుతమైన వైద్యం. ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామదేవత ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. 14 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే అసిరితల్లి పండుగలో చివరి రోజైన మంగళవారం సిరిమాను ఊరేగిస్తూ ఉండగా చీల ఊడిపోయి పీటపై కూర్చున్న వ్యక్తి ఒక్కసారి కింద పడిపోయారు. ఈ ఘటనలో 2 మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బుడగట్ల పాలెనికి చెందిన 100 మంది మత్స్యకారులు సిరిమాను లాగుతున్న క్రమంలో పైన ఉన్న శీల జారిపోయింది. దీంతో కారి పల్లేటిపై పీట పడిపోవడంతో అప్పన్న అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన కారి పల్లేటిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. చిన్నప్పుడు పరిస్థితి కూడా విషమంగానే ఉంది.
పార్వతీపురం పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ్ చంద్ర అకస్మాత్తుగా పర్యటించారు. ఆసుపత్రి ఉద్యోగుల పనితీరుపై మండిపడ్డారు. ముఖ్యంగా పారిశుధ్యం విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులకు వచ్చే వైద్యులు కనీసం హాజరు పట్టికలు సంతకాలు కూడా చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పొనేలి విజయ్ చంద్ర. నువ్వు ఇది డైలీ చేస్తాం సార్. రోజు మార్నింగ్ 8 o'clock వరకు టచ్ చేయలేదు. నువ్వు ఎలా రాసేస్తే సంతకం పెట్టావు ఇక్కడ 8 అయిపోయిందండి. క్లీన్ బై నిన్నటికి పిల్లలు తీసుకొస్తా లోపల మీ పిల్లలు తీసుకొని స్నానం చేపిస్తావా లోపల అంటున్నా. చేపిస్తావా? సాలూరు మక్కువ నుంచి కూడా అందరికీ కూడా ఒక సంజీవన్ లాగా ఉంటున్న హాస్పిటల్ పార్వతీపురం ఏరియా హాస్పిటల్. ఇది దీన్ని డిస్టిక్ హాస్పిటల్ చేశాం, కానీ డిస్టిక్ హాస్పిటల్కి ఉండాల్సిన సదుపాయాలు ఇంకా రాలేదు. గత 5 సంవత్సరాల్లో ప్రజలు పడుతున్న ఇక్కట్లను కూడా గవర్నమెంట్ చూసి చూడలేంటే వదిలేసింది. అయితే ఈరోజు సూపరింటెండెంట్ గారితో మిగతా డాక్టర్స్తో కూడా రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న పార్వతీపురం భౌగోళిక పరిస్థితి ప్రకారం ఎన్ని బస్సు అయితే అవసరం, ఇంకా ఎంతమంది స్టాఫ్ కావాలి, ఇంకా ఎంతమంది డాక్టర్లు కావాలి, అవుట్సోర్సింగ్ నుంచి ఎంత కావాలి, కాంట్రాక్టులు ఎంత కావాలి అనేది అవగాహన సదస్సు మామూలుగా రివ్యూ చేయడం జరిగింది. సో పేషెంట్లకు ఎలా ట్రీట్మెంట్ జరుగుతుంది, వాళ్ళకి సదుపాయాలు కూడా ఎలా అందుతున్నాయి అనేది ప్రత్యక్షంగా వెళ్ళి చూడడం కూడా జరిగింది. అంతేకాకుండా హాస్పిటల్కి అనుసంధానంగా వేరే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టే పరిస్థితి ఉంది. దానిపై కూడా ఎంత తొందరగా చేయాలనే సమీక్ష కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో చేయాల్సింది ఉంది. అది కూడా త్వరలో చేస్తాము. రాబోతున్న సంవత్సరంలో పార్వతీపురానికి వైద్య రంగంలో ఎప్పుడు కూడా ఇంకా వైజాగ్ మీద కానీ విజయనగరం మీద కానీ ఆధారపడే ఛాన్స్ లేకుండా ప్రతి సర్వీసు ప్రతి ఆపరేషను పార్వతీపురంలో జరిగే విధంగా అందరం సమిష్టిగా కలిసి పనిచేయాలి. రాజీనామాలు చేసిన పలువురు వాలంటీర్లు ఈరోజు కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి అనితను కలిసి వినతిపత్రం సమర్పించారు. తాము కావాలని రాజీనామా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వానికి రాయడం జరిగిందని తెలియజేశారు. అనంతరం మీడియాతో వాలంటీర్లు మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుండి వాలంటీర్లను యథావిధిగా విధుల్లోకి తీసుకుంటున్నారని, రాజీనామా చేసిన తమకు కూడా అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని అభ్యర్థిస్తున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లందరిది ఒకటే విన్నపం. కొత్త గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా గురించి ఆలోచించి మమ్మల్ని కూడా ఇప్పుడు జూలై 1 నుంచి ఎవరైతే ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారో అలాగే రాజీనామా చేసిన వాళ్ళని కూడా తీసుకోవాల్సిందిగా మేము మరీ ప్రార్థిస్తున్నాం. మా రాజీనామాలు అయితే మేము కావాలని రాజీనామా అయితే చేయలేదు. సో మీరు దీని గురించి మాది అన్ని ఎంక్వైరీ చేసి మమ్మల్ని కూడా విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. వాలంటీర్ వ్యవస్థ ఉంచుతామని మీరు వాలంటీర్స్కి మాత్రం మాట ఇచ్చారు. మేము కూడా అదే నమ్మాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంచుతుందని వాలంటీర్స్ మాత్రమే నమ్మారు. ఇప్పుడు మాతో రాజీనామా బలవంతంగా చేయించేసి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం వాలంటీర్స్ పాత వాళ్ళని రిజైన్ చేసిన వాళ్ళు ఉంచము, వాళ్ళు తీసేస్తాము, కొత్త వాళ్ళు వేసుకుంటామంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి కూడా మేము వాళ్ళ వల్ల బలవంతంగా రాజీనామా చేసి వచ్చే ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందిలే, ఏ ప్రభుత్వం వచ్చినా అన్న ఉద్దేశంతో మేము అందరం ధైర్యంగా ఉన్నాము. కానీ ఇప్పుడైతే పలు రకాల మాటలు వస్తున్నాయి. ఏంటి వాలంటీర్స్ నకిలీ బంగారాన్ని అమ్మిన వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బొబ్బిలి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వి శంకరరావు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బొబ్బిలి బంగారం వ్యాపారులు నకిలీ బంగారాన్ని అమ్మి ప్రజలను మోసం చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. షాపులు అత్యంత మోసానికి పాల్పడుతూ ఉన్నాయి. గతంలో కోమటపల్లిలో ఉన్నటువంటి ముసలావిడ బంగారం కొంటే అక్కడ శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్ గంజిబాబుది అక్కడ మోసం చేశారని ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. నిన్ననే గొల్లాది
ఆవిడ పుస్తుల తాళుకు అని చెప్పేసి పాత బంగారం ఇచ్చింది, కొత్త బంగారం కొంటే అది నకిలీ బంగారం అని సుధా జ్యువెలర్స్లో కొన్నారు, నకిలీదని తేలింది. కాబట్టి ఈరోజు బొబ్బుల పట్టణంలో ప్రధానంగా బంగారం షాపులు చాలా మోసాలకు పాల్పడుతున్నాయి. తాటిపూడి బాలికల గురుకుల పాఠశాలలో సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని గంటల్లో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు కోరుతున్నారు. తాటిపూడి బాలికల గురుకుల పాఠశాలలో టాయిలెట్స్ పరమ అధ్వానంగా ఉన్నందున విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీషు, మ్యాథ్స్, భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులు లేరని చెప్పారు. రాత్రి వేళల్లో మహిళా వాచ్మెన్ మినహా ఏఎన్ఎం హౌస్ మేడంలు ఉండడం లేదని ఆయన చెప్పారు. భోజనం కూడా నాణ్యత కూడా చాలా నాసిరకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాల బాలికల గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయి. 12 సెక్షన్లు ఉన్నాయి. 460 మంది సుమారు విద్యార్థులు ఉన్నారు. అలాగనే ఇప్పటికే ఫ్యాకల్టీస్ కొరత తీవ్రంగా ఉంది. దాంట్లో ప్రధానమైనది ఇంగ్లీషు, మ్యాథ్స్, భౌతిక శాస్త్రం ఫ్యాకల్టీస్ లేరు. ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకి మాత్రం పర్సంటేజ్ తగ్గుతుంది. పాస్ అయినట్లుగా రిజల్ట్ చూపిస్తారు తప్ప ఇది వాళ్ళ భవిష్యత్తు వరకు వాళ్ళు చెప్పినంత వరకు ఓకే అయినప్పటికీ ఈ పిల్లల యొక్క అనారోగ్యం అనేది రావడానికి కారణం ప్రధానంగా బాత్రూమ్స్, ఆ గార్మెంటరీస్, ఫ్యాన్స్, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే వాళ్ళు ఎక్కువగా అనారోగ్యం గురవుతారు. కాబట్టి వెంటనే తక్షణమే స్పందించి ఎప్పటికీ వారు పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపేటి జగదీశ్పై తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. ఈరోజు పార్వతీపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ అరకు పార్లమెంటు అధ్యక్షుడు గొట్టాపు వెంకటనాయుడు మాట్లాడుతూ పార్టీకి ద్రోహం చేసిన నాయకులను ఎలా కొలుస్తారంటూ ప్రశ్నించారు. తక్షణమే పార్టీకి ద్రోహం చేసిన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏవో కారణాలు వంకలు చూపించి పార్టీకి పనిచేయలేదని, ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమే ధ్యేయంగా పనిచేశారని ఆరోపిస్తున్నారు. ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చేసరికి చుట్టుప్రక్కల ఉన్న మంత్రుల దగ్గరికి వెళ్లి తాము కూడా తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేస్తామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవంగా తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ఇద్దరిని పార్టీ నుంచి బయటకు పంపించాలని తీర్మానం చేశారు. ఏవో వంకలు చూపించి ఏవో రకరకాలైనటువంటి ఇవి చూపించి పార్టీకి పూర్తిగా పని చేయకుండా పూర్తిగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమే ధ్యేయంగా ఉండి ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చేసరికి మళ్ళీ ముఖ్యమంత్రుల దగ్గరికి, చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులందరి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఈరోజు మేము తెలుగుదేశంకి పనిచేశామని చెప్పుకుంటున్నారు. మీకేమంత కష్టం వచ్చింది? ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యే ఓడించాలని పట్టుదలతో మీరు తిరిగినప్పుడు ఈ రోజు కూడా గౌరవంగా తెలుగుదేశం పార్టీ నుండి తప్పుకోండి. లేదు అంటే మేమందరం ఈరోజు ఇక్కడ ఒక తీర్మానం చేసి పంపిస్తున్నాం. దయచేసి ఇద్దరిని కూడా పార్టీ నుంచి బయటికి పంపించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఈ పార్వతీపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే జనసేన, బీజేపీ వాళ్ళందరము కూడా వారిద్దరిని మళ్ళీ మీరు ఎంటర్టైన్ చేస్తే ఇక్కడ నియోజకవర్గంలో చాలా సమస్యలు వస్తాయి. ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. సభాపతిగా అయ్యన్న పాత్రుడికి అవకాశం లభించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు. ప్రోటోం స్పీకర్గా సభలో గోరెంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. విజయనగరం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హోంశాఖ మార్చులుగా బాధ్యతలు తీసుకున్న వంగలపూడి అనిత. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలించడమే సంకల్పం. జూలై 3 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్న పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. బడి బయట పిల్లలను బడిలో చేర్పించేందుకే నేను బడికి పోతా, ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ.
నారావారి సర్కార్లో నారీమణులకు అగ్రపీఠం, 3 మహిళా మంత్రులపై బాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.